బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రభస జరిగింది. నెలవారీ సాధారణ సమావేశంలో నేతలు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశానికి వ్యక్తిగత సిబ్బందితో పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. మీడియా ప్రవేశానికి పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యంతరం తెలిపారు. పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి మీడియా ప్రతినిధులు పాల్గొనే విషయంపై వాగ్వాదం జరిగింది. మీడియా ప్రతినిధులను బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి బయటకు పంపించారు. బీఆర్ఎస్ తీరుపై పీఎస్సీవైఎస్ చైర్మన్ వంగల మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో ఆహ్వానించి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. బీఆర్ఎస్ తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలోనే మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, అసలు పల్లా రాజేశ్వరరెడ్డి ఇటు బీఆర్ఎస్ నేతలు అసలు మీడియా ప్రతినిధుల్ని లోపలికి ఎందుకు రానివ్వట్లేదు? గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగిందా? గతంలో జరగలేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు వేణు? ప్రధానంగా ప్రసన్న కౌన్సిల్ సమావేశాలు కూడా ప్రధానంగా సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ సమస్యల మీద కూడా ప్రశ్నలు సమాధానాలు వస్తాయి. సో ఈ నేపథ్యం లోపల అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు ప్రజలకు చెప్పడానికి అక్కడ మీడియా ప్రతినిధులు హాజరైతే అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తాము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అసలు ఏం చేస్తున్నారు తమ అభివృద్ధి కోసం అనే విషయాన్ని బయట చెప్పే అవకాశం ఉంటుంది. కానీ నిన్న కౌన్సిల్ సమావేశానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దాంతో పాటుగా అక్కడటువంటి సీనియర్ నేతలు కూడా అసలు సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఎవరిని కూడా ఇదంతా ప్రైవేట్ మీటింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు వెళ్ళగొట్టే ప్రయత్నం చేయగా అక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత ప్యాక్షన్ ఉన్నటువంటి మల్లారెడ్డి తీవ్రంగా అడ్డు చెప్పడం జరిగింది. అసలు మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు. ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చర్చించే కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులు ఎందుకు వద్దంటూ అడ్డుకుంటారంటూ కూడా ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యం లోపల కొద్దిసేపు కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు అక్కడ మీడియా ప్రతినిధులకు వాగ్వాదం జరిగితే కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఏది జరిగినా కూడా ప్రజల ముందు పారదర్శకంగా ఉండాలంటూ కూడా ప్రజల ముందే ఏ నిర్ణయాలైనా కూడా బహిర్గతం చేస్తున్నారు. గత ప్రభుత్వంలా కూడా కాన్ఫిడెన్షియల్ జీవోలు కావచ్చు, కాన్ఫిడెన్షియల్ గా సీక్రెట్ మీటింగులు పెట్టి ఏ పని కూడా చేయకుండా ప్రత్యక్షంగా ప్రజల లోపలికి ప్రజలకు చెప్పి ప్రజలకు వివరించే పాలన కొనసాగిస్తామని చెప్తున్నారు. సో అదే విధంగా కూడా నిన్న కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగినా కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే చర్చకు వస్తాయి. కాబట్టి మీడియా ప్రతినిధులను అనుమతిస్తే వారు ప్రజలకు సమాచారం చేరవేసే అవకాశం ఉండేది. కానీ మీడియా ప్రతినిధులపై కొంచెం దురుసుగా అది అధికారులు కాకుండా బీఆర్ఎస్ నేతలే ఈ విధంగా ప్రవర్తించడం. అయితే గత నెలలో కూడా అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా మీడియాను అనుమతించారు. కానీ నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశానికి అనుమతించకపోవడం అక్కడ బీఆర్ఎస్ నేతలు వారికి సంబంధించిన ప్రైవేటు పిఏలు వారికి సంబంధించిన వ్యక్తిగత సహాయ సిబ్బంది లోపల ఉండి మీడియా ప్రతినిధులు బయటికి పంపడం కూడా కొంత ఉద్రిక్తతలు దారితీసింది. దాంతో పాటుగా మల్లారెడ్డి కూడా తీవ్ర వాగ్వాదం చేసినప్పటికీ కూడా ప్రజాపాలన జరుపుతున్న తమ ప్రభుత్వం లోపల ప్రజలకు చేరవేసి సమాచారం చేరవేయకుండా ఇట్లాంటి ఘటన చేయడం
దురదృష్టం అంటూ కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయంపై గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తామంటూ కూడా పల్లా రాజశేఖర రెడ్డి చివరికి కొంత వివరణ అయితే ఇచ్చుకున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ వేణు.